మీతో ఏం మాట్లాడాలని దేవుడు సంకల్పించున్నాడో ఆ విషయాలని దేవుడు మనం శ్రద్ధగా ఆలకిద్దాం. అందరూ కూడా పరిశుద్ధంగా తీసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం. వీరందరూ కత్తిదీయవారు. అప్పుడు ఇశ్రాయేలు అందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండొచ్చు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. చాలు ఈ వాక్యం కొరకే దేవుడు మనం ధ్యానం చేద్దాం. అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయ కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టిగతమైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన దినమెల్ల తండ్రి నీ రెక్కల చోటను మరుగుపరిచి సజీవ లెక్కలో ఉంచి నైనా ఇదిగో తండ్రి ఉపవాస దినం తండ్రి మీరు మాకు అనుగ్రహించి నీ సన్నిధిలో చేరి తండ్రి నిన్ను స్తుతించుటకు మహింపరచుటకు ప్రభా నీవు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతకైన ఆయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ మహాప్రేమను బట్టి నాయన నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఉపవాస కూడికల తండ్రి చేరువచ్చిన ప్రతి బిడ్డను నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. చదువుబడినటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి మర్మాన్ని వివరించుటకు తండ్రి నేనైతే జ్ఞానవంతుడు కాను. నీ యొక్క సిలువ చాటును మాత్రమే మరుగుపరిచి నీ మహిమ చేత నీ కృప చేత నా తండ్రి ఈ యొక్క వాక్య భాగంలో మర్మాన్ని వివరించగల శక్తిని దయచేయమని తండ్రి నీకు మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుడు ఈ యొక్క న్యాయాధిపతి గ్రంథంలో మనం తెలియజేసిన వాక్యాన్ని బట్టి ఇక్కడ వీరందరూ కత్తిదీయవారు. అప్పుడు ఇశ్రాయేలు అందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుట ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించుచుండిరి. అంటే మొట్టమొదటిగా బైబిల్లో ప్రార్థన ఎక్కడ మొదలైంది? బైబిల్లో మొట్టమొదటి ప్రార్థన ఎక్కడ చేశారు? ఎనోషు కాలంలో, ఆది కాండంలో చేశారు. రైట్. అదే రీతిగా మళ్ళీ ఉపవాస ప్రార్థన మరి బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఎవరు చేశారంటే న్యాయాధిపతి కాలంలో బేతేలులో యెహోవా సన్నిధిని చేశారు. మొట్టమొదటిగా ఉపవాస ప్రార్థన ఆచరించిన వారు ఎవరంటే బేతేలులో యెహోవా సన్నిధిలో వీళ్ళు ఇశ్రాయేలులో ఆచరించారు. ఎందుకని వీళ్ళు ఉపవాసం చేయాల్సి వచ్చింది? ఉపవాసం చేసిన తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి ఫలితం ఏమిటి? ఎందువల్ల దేవుడు ఈ ఉపవాస ప్రార్థన వాళ్ళు ఆచరించారు? దానివల్ల ఫలితం ఏ విధంగా పొందుకున్నారో సత్యాన్ని మనం గ్రహించినట్లయితే ఇక్కడ జరిగినటువంటి ఒక సంఘటన జరిగింది. చూస్తారా? ఒకసారి 19వ అధ్యాయం చూస్తే 19వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. లేచినప్పుడు అతని మామ బలవంతము చేయగా అక్కడ ఉండెను. 5వ దినమున ఎల్లవలని ఉదయమున లేచినప్పుడు చిన్నదాని తండ్రి నీవు ప్రాణం బలపరుచుకొనమని వారు ప్రొద్దువాలు వరకు ఇద్దరు కూడి భోజనము చేసిరి. ఆ మనుషుడు ఉపపత్నియు దాసుడును లేచినప్పుడు ఆ చిన్నవాని తండ్రి అతని మామ ప్రొద్దుగూకుటకు సమీపమాయను. నీవు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండమని. ఇదిగో చాలు. దేవుడు ఇక్కడ వాక్యం వల్ల ఉన్నట్టు సత్యాన్ని ఏం చెల్లిస్తుందంటే ఇక్కడ జరిగినటువంటి ఒక చిన్న సంఘటన, ఈ చిన్న సంఘటన ఎంత విస్తృతమైన దారికి తీసిందంటే ఇశ్రాయేలు ఉన్నటువంటి గోత్రాల్లో 12 గోత్రాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి తన భార్య అయినటువంటి ఒక ఆమె తన తండ్రి ఇంట్లో ఉండింది. అంటే ఎందుకు ఉండిందో, ఒకవేళ అలిగి వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో కానీ తన తండ్రి ఇంటికి వెళ్ళి నివాసం చేస్తుంది.
ఇతను కొన్ని దినాలు ఇక్కడ ఉండి చూసి తన భార్యని మరలా వెళ్ళి తన దగ్గర తీసుకొని రావాలనే ఆలోచన కలిగి ఈయన దగ్గర ఉన్నటువంటి ఒక పనివాడిని తీసుకొని, ఆ రోజుల్లో గాడిదల మీద గుర్రాల మీద ప్రయాణం చేసే కాలం కనుక ఒక గాడిదని తీసుకొని దానికి కావాల్సిన వస్తు సామాగ్రిలు వేసుకొని అక్కడ ఉన్నటువంటి పనివాడిని తోడుగా తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? మామ దగ్గర ఉన్నటువంటి భార్యని తన దగ్గర తీసుకురావడానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ రోజు రాత్రి వారి గృహంలోకి వెళ్ళి తన మామ ఇచ్చేటువంటి మర్యాదలన్నీ పుచ్చుకున్నాడు. ఆ రోజు రాత్రి నుండి 14 మైళ్ళు ప్రయాణం వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి వాళ్ళు. ఆ తిరిగి వచ్చే ప్రయాణంలో మామ బలాత్కారం చేశాడు. అయ్యా ఈ రోజు రాత్రి ఉండి వెళ్ళయ్యా, పొద్దున వెళ్ళమన్నాడు. సరే ఆ రోజు రాత్రి ఉన్నాడు. ఆ రోజు రాత్రి గడిచింది. ఆ రోజు రాత్రి అంతా వాళ్ళు విశ్రాంతి తీసుకున్నారు. మళ్ళీ తెల్లారిన తర్వాత వాళ్ళ మామ ఆ రీతిగా 4 రోజులు అతన్ని బలవంతం చేశాడు. బాబు ఇంట్లోనే ఉండి వెళ్ళమని. ఆయన ఇచ్చే మర్యాదలు పుచ్చుకొని 4 రోజులు అక్కడే ఉండి మాంసాన్ని ఒక గృహంలో ఉండి ఆయన ఇచ్చే మర్యాదలను పుచ్చుకొని 5వ రోజు కూడా వాళ్ళ మామ బలంతం చేశాడు. కానీ ఇతను ఉండకుండా భార్యను తీసుకుని బయలుదేరి వెళ్ళాలి, ఇప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది, మేము వెళ్ళాలి కనుక మీరు బలంతం చేయొద్దని చెప్పి భార్యను తీసుకొని ఆయనతో కూడా తీసుకొచ్చినట్టు పనివాడిని తీసుకొని వాళ్ళ మామ ఇచ్చినట్టు సామాగ్రి తీసుకొని గాడిద వేసుకొని బయలుదేరి వస్తున్నాడు. ఈయన బయలుదేరి వచ్చే సమయంలో ఏ సమయం అంటే పొద్దుగుకే సమయంలో బయలుదేరాడు. ఇతను అరణ్య మార్గం కూడా రావాలి, అరణ్య మార్గం కూడా ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాడు. ఆ దారిని పోగు చేసుకుంటూ వచ్చిన తర్వాత ఒక పట్టణంలోకి ప్రవేశించారు. అది గిబియాలో ఉన్నటువంటి పట్టణం. ఆ పట్టణంలోకి ప్రవేశించాడు. ఆ పట్టణంలోకి ప్రవేశిస్తే ఆ పట్టణం వారు ఏ రీతిగా ఉన్నారంటే, ఒక పట్టణంలో అంటే వాళ్ళు పాపకృత్యాలు ఎక్కువ చేసేటువంటి పట్టణం అది. ఆ పట్టణంలో ఉన్నటువంటి మామూలుగా మనుషులు ఆచరించే ఆచరణలు ఉన్నటువంటి వారు కాదు వాళ్ళు. వాళ్ళ కృత్యాలు వాళ్ళ యొక్క క్రియలు ఏ రీతిగా ఉంటాయి, చెడు నడతలు నడిచేటువంటి క్రియలుగా ఉన్నాయి. అయితే ఈయన పొద్దుగుకి ఆ పట్టణంలో ప్రవేశించాడు. అక్కడ ఉన్నటువంటి ఒక ముసలాయన చూసి, అయ్యా మీరు ఈ పట్టణంలో నివసించాలంటే చాలా ప్రమాదం, మీరు ఈ రోజు రాత్రి ఇక్కడ ఉండాలంటే చాలా ప్రమాదం అయ్యా, ఇక్కడ ఉండే మనుషులు చెడ్డవారు, ఇక్కడ ఉండకూడదు మీరు సత్రాల్లో, మీరు వచ్చి నా ఇంటికి వచ్చి భోజనం చేసి నా ఇంట్లో వసతి తీసుకోమని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన బలవంతం చేసి ఈ భార్యాభర్తలు ఇరువురిని వారితో కూడా ఉన్నటువంటి పనివాడిని తీసుకెళ్ళి ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంటికి తీసుకొని బసాయించాడు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చొని పెట్టుకొని వాళ్ళిద్దరికి సకల మర్యాదలు చేసి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ ఇంటికి తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి వారు కొందరు పోకిరులు చూశారు. వాళ్ళని చూసి వెంటనే ఆ గుమిగూడి ఆ పోకిరి జనమంతా వచ్చి ఆ ఇంటి ముందు కూర్చొని, ఏయ్ మీ ఇంట్లోకి ఈరోజు రాత్రి వచ్చిన వాడు ఎవరో, ఈరోజు రాత్రి పంపించే వాళ్ళని మేము ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆ ముసలాయిని గట్టిగా బలవంతం చేశారు. అయితే అతను వచ్చి, అయ్యో వాళ్ళు పరదేశులు, నేను తలదాసుకున్న దానికి మా ఇంట్లో గృహాలు నేను వాళ్ళ స్థానం ఇచ్చాను, వాళ్ళకి ఎటువంటి కీడు మీరు చేయకూడదయా, ఇది మనం చేస్తే మన పాపం చుట్టుకుంటుందని చెప్పి ఎన్ని దఫాలకు వాళ్ళు బతులాడినా కానీ వాళ్ళు ఆయన మాటను వినడం లేదు. అవి వెంటనే ఏం చేశారంటే అతను బయటకు వచ్చి ఆ ముసలాయన, అయ్యో మీరు అంత ఘోరమైన పనులు చేయదలుచుకుంటే నా ఇంట్లో యవనస్తులంటే 2 కూతులు ఉన్నారు, వాళ్ళిద్దరిని మీతో కూడా పంపిస్తాను, మీరు వెళ్ళి వాళ్ళతో ఏదైనా చేయొచ్చు అని చెప్పి వాళ్ళతో ఇన్ని విధాలు బతిమలాడా కానీ వాళ్ళు వినడం లేదు. వెంటనే అతను వచ్చి ఆయన దగ్గర ఉన్నటువంటి ఉపపత్తిని తీసుకొని పట్టుకొని వెళ్ళిపోయి ఆ రోజు రాత్రంతా ఆమెని నీచపరిచి, బైబిల్ ఏం రాస్తున్నారంటే నీచపరిచి, ఆ రోజు రాత్రి అంతా నీచపరిచి నానా విధాలు చేసేశారు. వెంటనే తెల్లవారుతుండగానే ఆమెను ఆ శరీరాన్ని తీసుకుని వచ్చి ఆ గుమ్మం దగ్గర పండబెట్టేసి వెళ్ళిపోయారు. తెల్లాలేసి నా భార్య కోసం తలుపు తీసుకుని బయట వచ్చే తలకి భార్య గుమ్మం ముందు పడిపోయి ఉంది. ఆ గుమ్మం మీద పడిపోయినటువంటి భార్యను తీసుకొని చూస్తే లెమ్మంటే నీవు లేటు లేదు, చనిపోయి ఉంది. ఆ నాడు పెట్టుకొని చూస్తే చనిపోయి ఉంది. వెంటనే ఆ సన్నివేశాన్ని చూసినటువంటి ఆయన దుఃఖాక్రాంతుడైపోయి, ఇంత భయంకరమైన నీచానికి పాల్పడినటువంటి వీళ్ళని ఊరికినే వదలకూడదని చెప్పి, అయితే ఈ ఊరికినే వదలకూడదంటే ఈయన ఏం చేయగలడు? ఒక్కడు 100 మందిని దగ్గరకు వెళ్ళి యుద్ధం చేయడానికి ఇతని శక్తి చాలదు. ఏం చేయాలని ఆలోచించినప్పుడు భారీ శవాన్ని గాడిద మీద వేసుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఊరికి వెళ్ళి ఏం చేశాడంటే అతను భార్యని కీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ కీళ్ళన్నింటిని 12 ముక్కలు కోసేశాడు. 12 ముక్కలు కోసి ఈ ఇశ్రాయేలు గోత్రాలు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలకి ఒక్కొక్క గోత్రానికి కట్టగట్టి పార్సల్ పంపించేశారు. ఎక్కడికి ఏ ప్రాంతంలో ఎవరెవరు ఎక్కడికి నివసిస్తున్నారు, ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారో ఆ ప్రాంతాలన్నిటికీ ఒక్కొక్క గోత్రానికి ఒక ముక్కను పంపించేశాడు. లాస్ట్కి ఈ చంపినటువంటి బెన్యామీను గోత్రాలకు సంబంధించిన వాళ్ళకు కూడా ఒక ముక్కను పంపించాడు.
ఈ సంఘటన చూసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు తల్లడిల్లిపోయారు. మేము ఐగుప్తు దేశం నుంచి ఇక్కడికి వచ్చి కానాను దేశకు వచ్చినప్పటి నుంచి మేము ఎప్పుడు ఇలాంటి సంఘటన మేము ఎప్పుడు వినలేదు, ఎక్కడ ఎరగలేదు. ఇలాంటి సంఘటన జరిగింది కనుక ఈ ఆకృతానికి పాల్పడినటువంటి వాళ్ళు ఏమాత్రం వదిలేదానికి లేదని వీళ్ళందరూ 12 గోత్రాలకు సంబంధించిన వాళ్ళందరూ ఈ 11 గోత్రాలు, ఒక గోత్రం రాలేదు కానీ ఈ 11 గోత్రాలు అందరూ కలిసి ఒక దగ్గరకు వచ్చేసారు. వచ్చేసి ఈ సంఘటన జరిగినట్టు ఆ వ్యక్తిని పిలిచి జరిగిన సంఘటన వివరించి అడిగారు. అడిగితే ఆయన చెప్తున్నాడు, చూడండి ఆ వచనాన్ని. 20వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఆ ఉపపత్నిని బలవంతము చేయగా ఆమె చనిపోయాను. వారు ఇశ్రాయేలులో దుష్కార్యమును వెరిపని చేసిరని తెలుసుకొని నా ఉపపత్తిని పట్టుకొని ముక్కలుగా కోసి ఇశ్రాయేలు స్వాస్థ్యమైన దేశమంతటికి ముక్కలను పంపితిని. ఇదిగో ఇశ్రాయేలులారా, ఎక్కడని మీరు అందరూ కూర్చుని ఉన్నారు. ఈ సంగతిని గూర్చి ఆలోచన చేసి చెప్పాడనను. అప్పుడు జనులందరూ ఏకీభవించి లేచి, మనలో ఎవడను తన గుడారమునకు వెళ్ళడు, ఎవడను ఇంటికి వెళ్ళడు, మనం గిబియా ఎడల జరిగింపవలసిన దానిని నెరవేర్చుటకై సీట్లు వేసి దానికి వీధికి పోదము. జనులు బిన్యామీనులు గిబియాకు వచ్చి ఇశ్రాయేలులో జరిగిన వెరితనం విషయమై పగ తీర్చుకున్నటకు వీళ్ళు వారి కొరకు చాలు ఇక్కడ జరిగినట్టు సంఘటన వీళ్ళందరికీ గుమిగూడి వచ్చి ఒక దగ్గర కూర్చొని వాడి మీద పగ తీర్చుకునే దానికి ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ జరిగినట్టు సంఘటన ఏంటంటే వీళ్ళు 12 గోత్రాలు, మరి బెన్యాము గోత్రం ఒక గోత్రం, మొత్తంగా 12 గోత్రాలు, 11 గోత్రాలు ఒకవైపు, ఒక గోత్రం ఒకవైపు ఉంది. అయితే ఆ ఒక్క గోత్రంలో ఉన్నట్టు వారు ఈ పాప కార్యాలను చేశారు. అయితే వీళ్ళందరూ 11 గోత్రాలు ఒక దగ్గర చేరి ఈ జరిగిన కార్యాన్ని, ఇంత ఘోరమైన కార్యము మళ్ళీ రాబోయే దినాలు ఎవరు కూడా చేయకూడదు, ఇట్టటి తప్పిదమని వీళ్ళు ఆలోచన చేసి ఆ మనుషుడు చేసినట్టు క్రియని చిప్పించి ఆ బెన్యామీనులో ఉన్నటువంటి కొందరిని పిలిచారు. ఇదిగో మీరు ఈ విధంగా తప్పు చేశారు, మీ వాళ్ళందరూ వచ్చి ఒక స్త్రీని నీచపరిచి చంపేశారు కనుక నీచపరిచినట్టు ఆ వ్యక్తులు ఎవరు మాకు అప్పచెప్పమన్నారు. మిమ్మల్ని అందరూ వదిలేస్తాం, మిమ్మల్ని అందరూ కూడా ఏం చేయమేమో. మీరు ఏం చేయాలంటే మీ గోత్రంలో ఉన్నటువంటి తప్పు ఎవరైతే చేశారో ఆ చేసినటువంటి వ్యక్తులు మా దగ్గరికి అని తీసుకొస్తే వాళ్ళకి దండన విధించి వాళ్ళకి శిక్ష విధించి పోతామని చెప్పి వీళ్ళు ఒక న్యాయపూర్వకంగా మధ్యస్థపూర్వకంగా వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు తిరస్కరించారు. మేము మా వాళ్ళు ఎందుకు అప్పచెప్తామా మీకు, మేము అప్పచెప్తాం, మీకు చేతనైతే యుద్ధానికి రండి అని చెప్పి వీళ్ళతో సవాలు విసిరారు. అయితే వీళ్ళు 11 గోత్రాలు, ఒక గోత్రం ఒకవైపు ఉంది. అయితే ఎవరికి బలం ఉందంటే 11 గోత్రాలకి బలం ఉంది, వీళ్ళకి సైన్యం ఎక్కువైంది, 4 లక్షల మంది సైన్యం వీళ్ళ పక్క ఉంది. వీళ్ళకి ఒక్క పక్కనే ఒక గోత్రం ఉన్నారు, వాళ్ళకి తక్కువ సైన్యం ఉంది. అయితే ఈ ఒక్క గోత్రం వాళ్ళు వాళ్ళ మీద యుద్ధానికి బయలుదేరారు. అంటే ఇక్కడ చూసినట్టు సంఘటన ఏంటంటే అన్యాయము ఇశ్రాయేలు గోత్రాల్లో 11 గోత్రాల్లో జరిగింది. ఈ అన్యాయం జరిగినటువంటి న్యాయం కోసం పోరాడితే ఈ అన్యాయం చేసినటువంటి వాళ్ళు వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తున్నారు. అంటే మనం చూసినట్లయితే అన్యాయం న్యాయం మీద చలామణి చేస్తుంది. ఈ సంఘటన జరుగుతుంది అక్కడ. అయితే జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఈ ఒక్క గోత్రం వాళ్ళు వెళ్ళి వాళ్ళ మీద యుద్ధానికి వెళితే జరిగిన సంఘటన ఏంటంటే ఆ ఒక్కరోజే ఈ ఒక్క గోత్రం వాళ్ళు 11 గోత్రాల్లో ఉన్నటువంటి వారిని 18,000 మందిని ఒక్కరోజే నేలకు కూల్చేశారు. ఒక్కరోజే 18,000 మందిని నేల కూల్చేశారు. 18,000 నేల కూల్చితే ఈ ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ఈ 11 గోత్రాలు ఆశ్చర్యపోయారు. ఏమిటి ఈ సంఘటన, మనకు జరిగినటువంటి ఘోరం ఏంటంటే ఇంతమంది బలం ఉన్నాం, మనం ఇంతమంది జనాలు ఉన్నాము, ఒక్క గోత్రం వాళ్ళని ఎందుకు ఓడించలేకపోతున్నాం, కారణం ఏమిటని చెప్పి మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకొని మళ్ళీ రెండో రోజు యుద్ధానికి వెళ్ళారు. మళ్ళీ రెండో రోజు యుద్ధానికి వెళితే ఆడ జరిగిన సంఘటన ఏంటంటే మళ్ళీ 22,000 మంది చచ్చిపోయారు. అప్పుడు చెప్పండి, 18,000 22,000 ఎంతమంది? ఫస్ట్ 18,000 మంది చచ్చిపోయారు, రెండోసారి ఎంతమంది? 22,000, మొత్తం కలిపి ఎంత? 40,000 మంది. 40,000 మంది ఇశ్రాయేలు ప్రజలు చచ్చిపోయారు ఒక్క గోత్రం వాళ్ళ చేత. 40,000 మంది హతులైపోయారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఇశ్రాయేలు వారు ఆశ్చర్యానికి చిక్కుతులైపోయారు. ఎందుకని ఇంత ఘోర పరాజయం మనం పొందుకోగలుగుతున్నాం అని చెప్పి ఆశ్చర్యం వేసి వీళ్ళందరూ వెళ్ళి బేతేలు దగ్గర ఉన్నటువంటి దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళి వాళ్ళ జరిగిన సంఘటన చూడండి. మళ్ళీ చదవండి వచనాన్ని, 20వ అధ్యాయం 26వ వచనం.
వీరందరూ కత్తిదీయవారు ఇశ్రాయేలు అందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుంటూ ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడనే ఉండెను. చాలు. ఇక్కడ అక్కడికి వచ్చి జరిగిన సంఘటన అంటే వాళ్ళు చేసినట్టు పెద్ద పొరపడంతే, వీళ్ళు బేతేలు సన్నిధికి వచ్చి ఏ రోజైతే ఉపవాసం ఉండి యెహోవా సన్నిధిని దహన బలులు, అర్పణ బలులు, సమాధాన బలులు అర్పించి యెహోవా సన్నిధిని ఉపవాసం ఉండి కడుపు కొట్టుకొని ఉపవాసం ఉండిన తర్వాత జరిగిన కార్యం ఏంటంటే, ఈ ఒక్క గోత్రాన్ని జయించుటకు వాళ్ళు పడిన శ్రమ, ఉపవాసం ఉండి పడిన శ్రమ అంతా ఇంత కాదు. వాళ్ళు దహన బలులు అర్పించి అన్నీ సమకూర్చిన తర్వాత దేవుడు వాళ్ళ సహాయకారిగా ఉండి అద్భుతమైన కార్యాన్ని వాళ్ళు ఎడలు చేశారు. మొట్టమొదటిగా బైబిల్లో ఉపవాసం ఉన్న సంఘటన ఏదైనా ఉందా అంటే బేతేలులో ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి ఉపవాస ప్రార్థన. ఈ ప్రార్థన వాళ్ళకి ఎలా జరిగించిందంటే, వీళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళు బెన్యామీను మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళలో శేషించిన వారు ఎవరు మిగలేదంట, 600 మందే మిగిలారంట. మిగతా వారు అందరినీ హతమార్చేశారు. అంతటి విజయాన్ని దేవుడు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు వాళ్ళకి ఆ అవకాశాన్ని ఇచ్చే ఆ విజయాన్ని చేకూర్చాడు. దీనికి గల కారణం ఏంటంటే ఉపవాస ప్రార్థన ఉన్నటువంటి మహిమ. దీన్ని బట్టి మనం ఆలోచన చేయగలిగినటువంటి ఉపవాస ప్రార్థన ఉన్నటువంటి ఆ సత్యాన్ని గ్రహించుకోవాలని మీకు అందరికీ కూడా మనం చేస్తున్నాను. ఈ రీతిగా ఈ అద్భుతమైన కార్యాలు దేని ద్వారా దొరుకుతాయంటే ఉపవాస ప్రార్థన ద్వారానే దేవుడు మన పట్ల అద్భుతమైన కార్యాలు చేస్తాడని సత్యాన్ని దేవుడు వాక్యపూర్వకంగా మనకు తెలియజేస్తున్నాడు. మరి అదే రీతిగా చూస్తే ఎస్తేరు గ్రంథం చూడండి ఒకసారి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఎక్కడ కూడా చేసినటువంటి సంఘటన ఏంటంటే, గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేశాడు. ఒక గోత్రం వాళ్ళు జయించుటకు దేవుడు అక్కడ ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి కార్యాన్ని ఇక్కడ కూడా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని ఎలా చేశాడంటే, రాజశాసనాలే మార్చి మరి యూదులకి న్యాయం చేసేటట్టు చేశాడు. చూడండి ఒకసారి ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం నీవు పోయి కోషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు నా నిమిత్తము ఉపవాసం ఉండి అన్నపానములు చేయకుండి, నేనును నా పనికత్తెలను ఉపవాసం ముందుము ప్రవేశించుట నున్న నేను రాజునద్దకు వచ్చేదను. చాలు. ఇక్కడ ఎస్తేరు గురించి మనం అనేక పర్యాలు చదివే ఉంటాం, వినే ఉంటాం. ఈ సత్యాన్ని జరిగిన సంఘటన ఏంటంటే, ఒక్క స్త్రీ అక్కడ జరిగిన సంఘటన అంటే పార్సీ మాదిక వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క దేశాల్లో ఉన్నటువంటి చట్ట సవరణలు ఏ రీతిగా ఉంటాయంటే, ఒక్కసారి కన్నా రాజు ఆజ్ఞ కానీ జారీ అయిందంటే ఆ జారీ అయినటువంటి ఆజ్ఞని మళ్ళీ రిటర్న్ తీసుకునేటువంటి అధికారం కూడా వాళ్ళకి లేదు, రాజుకు లేదు. అలాంటి శాసనాలు కలిగినటువంటి మాదీయ పారసిక దేశాల్లో అలాంటి శాసనాల్లో వెలువడుతున్నాయి. అలాంటి సందర్భంలో ఒక క్రూరుడు ఒక వ్యక్తి మీద తలుచుకున్నటువంటి ఆ యొక్క గర్వకరమైన మాటల చేత మొర్దెకైని ఇబ్బంది పెట్టాలి, మొర్దెకై వంగి నాకు నమస్కారం చేయటం లేదని ఆలోచన కలిగి వీడిని ఏ కాడికి చంపాలన్న ఆలోచన కలిగినట్టు హామాను చేసినట్టు ఒక చిన్న కుట్ర వల్ల యూదులందరి మీదకి మరణం సంభవించింది. వీడు చేసినట్టు ఆ కుట్ర వల్ల ఏం చేశాడంటే, వీడు నాకు వంగి నమస్కారం చేయటం లేదు, వీడు కేవలం ఒక సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు రాజగుమ్మం దగ్గర, నేను వెళ్ళేటి మార్గంలో నాకు వాడు వంగి నమస్కారం చేయటం లేదు కనుక వీడి జాతి వాళ్ళందరినీ హతం చేయాలని చెప్పి హామాను తలంచి రాజు దగ్గర పన్నాగం పన్ని రాజు దగ్గర శాసనాన్ని చేయించేటట్టు చేసి రాజుముద్ర వేయించాడు. ఈ సంఘటన తెలిసినటువంటి మొర్దెకై బట్టలు చింపుకొని అనేక రీతులకు ఇబ్బంది పడి ఈ సమాచారం ఎస్తేరు రాణికి తెలియజేస్తే ఆమె ఏం చేసిందంటే, ఆమె వాళ్ళకు ఉన్నటువంటి ఒక శాసనం ఉంది. రాజు సన్నిధిలోకి వెళ్ళాలి అంటే ఎవరైనా సరే రాజు దగ్గరకు వెళ్ళాలంటే రాజు దగ్గర ఉన్నటువంటి ఆ బంగారపు దండాన్ని పట్టుకున్నవాడు అతను ఏం చేస్తాడంటే, ఎవరు చేయొచ్చు చూపిస్తాడో వాళ్ళే లోపలికి రావాలి కానీ, లేకపోతే ఆయన్ని రమ్మంటే లోపలికి రావాలి కానీ ఆయన శాసనాన్ని ధిక్కరించి ఏ ఒక్కరు కూడా సాహసం చేసి ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఎస్తేరుకి ఈ విషయం తెలిసిన వెంటనే మొర్దెకైతో చెప్తుంది, నేను సాహసించి నేను లోనికి వెళ్ళి రాజు సన్నిధిలోకి వెళతాను, అయితే
మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరందరూ సమాజంగా కూడి ఒకేసారి అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. కనుక నేను నా పనికెత్తులు నా దగ్గర ఉన్న వాళ్ళందరం కూడా మేమందరం కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటాము. దేవుడు మన ఎడలు చేసే కార్యాన్ని చూస్తామని చెప్పి వీళ్ళందరూ కూడా ముద్దుకి ఆ సలహా ఇచ్చి రాజు సన్నిధులకి రాజ్య ఆభరణాలు ధరించుకున్నటువంటి ఎస్తేరు రాణి రాజు సన్నిధులకు అడుగుపెట్టిన వెంటనే జరిగినటువంటి క్రియ ఏంటో తెలుసా? రాజు ఆమె మీద దయగలిగినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. అప్పుడు వెంటనే అడుగుతున్న ఎస్తేరుని, ఏమ్మా నువ్వు ఎందుకు వచ్చావు, ఏం కావాలని అడుగుతుంటే ఆమె సలహా ఇస్తుంది. ఆమెకి మరణదండన విధించాల్సిన రాజు ఆమెను చూసి ఆమె మీద దయ పుట్టిందంటే దేవుడు చేసేటువంటి కార్యాలు ఇవన్నీ. మనం కూడా మన కుటుంబాల్లో మన కుటుంబం కొరకు మన కొరకు అనేక సార్లు ఉపవాసం ఉండే ప్రయత్నం చేస్తాం, కానీ ఆ ఉపవాసం ఉండే విధానం కూడా మనకు తెలీదు. దేవుణ్ణి మనం ఉపవాసం ద్వారా ఏం అడగాలో కూడా మనకు తెలీదు. ఒక నిర్దేశితమైనటువంటి ఒక అంశాన్ని ఎంచుకొని దాన్ని ఆ రీతిగానే ప్రార్థన చేస్తే ఆ అంశం కొరకు మనం ఏ రీతిగా ప్రార్థన చేసామో ప్రార్థన చేసిన దాన్ని దేవుడు చక్కగా మనకు దయచేస్తాడు. ఎస్తేరు ఏ రీతిగా తలంచుకొని పోయిందో యూదుల మీద ఉన్నటువంటి ఆ మరణ శాసనాన్ని రద్దు చేయాలి, ఆ మరణ శాసనాన్ని వైదొలిగి పోవాలి, అందుకొరకే ప్రార్థన చేసింది. దాన్ని దేవుడు ఆ రీతిగానే రాజు దగ్గర నుంచి తీసివేశాడు. రాజు వెంటనే అడిగాడు ఆమెని, ఎందుకని ఈ విధంగా వచ్చావని అడిగితే ఆమె వెంటనే చెప్తుంది, నా సన్నిధికి వచ్చి నువ్వు భోజనం చేయాలని చెప్పి రాజుని కోరింది. రాజు సరే పొమ్మని చెప్పాడు. ఆమె సన్నిధికి వెళ్ళి ఆమె సన్నిధిలో ఆయన ఆహారం తీసుకుని భుజించుకున్న ఒక విశ్రాంతి తీసుకున్న సమయంలో ఆయన రాజు శాసనాలకు సంబంధించిన ఒక పత్రిక తెప్పించుకున్నాడు నా దగ్గర నుంచి. అప్పుడు దాన్ని తిరగేసి చూస్తున్నప్పుడు మొర్దెకై చేసినటువంటి మేలులు ఆ గ్రంథంలో రాయబడి ఉంది. వెంటనే చూసినటువంటి రాజు మొర్దెకైని పిలువనిపించి సన్మానం చేయమన్నాడు. అంటే రాజు చేసినటువంటి ఆ యొక్క శాసనాల్ని మళ్ళీ తిరగ రాయించగల శక్తి ఎవరికి ఉన్నదంటే దేవదేవుడికి ఒక్కడికే రాగలిగింది ఆ శాసనం. ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలోనే దాన్ని చూస్తున్నాము. నిజంగా నేను ఒక సన్నివేశాన్ని చదివాను. అది ఆ శాసనాలు ఏ రీతిగా తారుమారు చేయబడ్డాయని సన్నివేశం చూస్తే, ఒకసారి అమెరికాలో హాబీ లూబీ అనేటువంటి ఒక ఏమంటారు దాన్ని, హాల్ ఉంటుంది దాన్ని ఇప్పుడు ఏముంటుంది ఇప్పుడు ఫంక్షన్ హాల్ అంటారు కదా దీన్ని మందులు అమ్మేదాన్ని. వాళ్ళు హాల్లో ఆయనకున్నటువంటి ఆ సంస్థలో అంటే వాళ్ళు ఒక అంగడిలో లేని వస్తువు అంటూ ఉండదంట. ప్రతి వస్తువుని అమ్ముతారట అక్కడ. లేదు వస్తువు అని ఏ ఒక్కరు కూడా తిరిగి పోకూడదంట. అటువంటి ఒక పెద్ద అది ఫ్యాన్సీ అన్నమాట దాన్ని. అటువంటి హాల్ ఉందన్నమాట ఆయనకి. అమెరికాలో చాలా బ్రాంచీలు ఉన్నాయి ఆయనకి. ఆయన పేరు డేవిడ్ గ్రీన్. ఒకసారి గూగుల్లో కుట్టుకున్నా కానీ మీకు వస్తుంది అది. ఆ డేవిడ్ గ్రీన్ అయినటువంటి హాబీ లూబీ అనేటువంటి పెద్దటువంటి ఒక సంస్థ కలిగినటువంటి వ్యక్తి అతను ఏం జరిగిందంటే అమెరికాలో అప్పుడు అమెరికాలో ఉన్నటువంటి రాజ్యాంగం వాళ్ళు అలా ఉన్నట్టు వారు ఒక శాసనాన్ని జారీ చేశారు. ఏమనంటే అబార్షన్కి సంబంధించిన టాబ్లెట్లు ప్రతి అంగట్లో అమ్మాలని చెప్పి ఒక శాసనాన్ని జారీ చేశారు. ఎవరైనా సరే ఆ టాబ్లెట్ని ప్రతి అంగట్లో ప్రతి ముందు షాపులో అమ్మాలని చెప్పి అబార్షన్ ఉన్న టాబ్లెట్ని అమ్మాలని చెప్పి జారీ చేశారు. అది నేనేం చేశానంటే ఆయనకు ఉన్నటువంటి ఆ బ్రాంచులన్నింటిలో నేను ఇది బైబిల్ పరంగా వాక్యానుసారంగా విరుద్ధమైంది. ఇది ఒక వ్యక్తిని పసి దశలోనే మరణకరమైన దశలోనే మనిషిని చంపేయటం అనేది ఇది మానవ జాతికి ఇది సహజం కాదని చెప్పి ఆలోచన చేస్తే ఇది వాక్యానికి విరోధమైన సంఘటన కనుక నా అంగట్లో నేను అమ్మనని చెప్పేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. అమెరికా దేశంలో ప్రభుత్వం ఒకసారి జారీ చేయబడినటువంటి ఆ అంశాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు ధైర్యం చేసి. వాళ్ళు ఏం చేశారంటే వెంటనే ఈయన బ్రాంచీలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఎక్కడెక్కడైతే ఈ బ్రాంచీలన్నీ ఉన్నాయో ఈయన అంగట్లన్నింటి మూయించేసి వేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డాడని, అబార్షన్కి సంబంధించిన టాబ్లెట్ నేను అమ్మనని చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డాడని ఈయన బ్రాంచీలన్నీ మూయించేశారు. ఎన్నో కోట్లు నష్టం అతనికి. ఆ కోట్లు నష్టమైనప్పటికీ ఈయన ధైర్యం చేసి దేవుని ఎదుట నిలబడ్డాడు, దేవుని కొరకే నిలబడ్డాడు. అయితే జరిగినటువంటి సంఘటన ఏంటంటే అనేక పర్యాలు ఆయన అయితే ఏం చేశాడంటే సుప్రీంకోర్టుకు వేశాడు ఈ కేసుని. సుప్రీంకోర్టుకు వేస్తే ఈయనకి న్యాయం జరగలేదు. అయితే ఈయన కుటుంబం ఈయనకున్న పిల్లలు అనేక పర్యాలు నెలల కొలది ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే జరిగినటువంటి సంఘటన ఎందుకు తెలుసా? ఈయనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ తీర్పు అనుకూలంగా తీర్పుగా వచ్చి ప్రభుత్వం ఈయనకి క్షమాపణ చెప్పి అంత దూరం వచ్చేసింది.
ఏ బ్రాంచీలేసి మూసివేసి కోటాను కోట్లు నష్టం వచ్చిందో ఆ కోటాను కోట్ల నష్టం ఒకే ఒక ఉపవాసం ప్రార్థన ద్వారా ఈయనకి $1,000,000 మళ్ళీ వచ్చి ఈయనకి ప్రభుత్వం కప్పం కట్టించింది. ఇది రియల్గా జరిగినటువంటి సంఘటన. ఆ రోజు ఇస్తేరుకు జరిగినటువంటి రాజశాసనాలు మార్చి రాజు ఏ రీతిగా న్యాయం చేశాడో ఈ రీతిగా అమెరికా ప్రదేశంలో ఈ సంఘటన జరిగింది. ఉపవాసంలో ఉన్నటువంటి మహత్కార్యాన్ని, అంత గొప్పతనాన్ని దేవుడు మన ఎడలో జరిగించగలడు. మనం ఎప్పుడైతే గడుపు కట్టుకుని దేవుని సన్నిధిలో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో, నువ్వు ఏదైతే తలుచుకుంటే ఖచ్చితంగా దేవుడు ఏదైనా సరే ఈ ఎడల దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని సత్యాన్ని మనం గ్రహించాలి. చూడండి ఒకసారి అదే రీతిగా నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ఒకటో అధ్యాయం 1వ వచనం చూద్దాం. చర్యలు 20వ సంవత్సరంలో చెరపట్టబడిన శేషంలో తప్పించుకుని యెరూషలేమును గూర్చి చెరపట్టబడిన వారిలో శేషించిన వారు బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రకారము దాని గుమ్మంలో అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశం మందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేదని. ఎక్కడ చేశాడంట? ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశం మందల దేవుని ఎదుట విజ్ఞాపన చేసేది. యెరూషలేము పట్టణం కాల్చబడి బబులోను రాజు చేత యెరూషలేము పట్టణం మీద 3 దఫాలుగా దండయాత్ర చేసి బబులోను రాజు ఇశ్రాయేల్ ప్రజల్ని హతమార్చి ఆ పట్టణాలను తగలబెట్టేసి ఆ గుమ్మాలను తగలబెట్టేసి వాళ్ళలో ఉన్నటువంటి వారిని యవనస్తులందరినీ తీసుకొని వాళ్ళ దేశాన్ని బానిసలు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ సంఘటన జరిగిన తర్వాత క్రీస్తుపూర్వం 835 సంవత్సరంలో జరుగుతుంది సంఘటన. అయితే అక్కడ జరిగిన ఈ సంఘటనలో నెహెమ్యా ఆయన చేస్తున్నట్టు ఉద్యోగాన్ని రీత్యా మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలకు విలాపం చెంది ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క పట్టణాలు కాలిపోయినటువంటి పట్టణాలు మళ్ళీ తిరిగి కట్టాలనే ఉద్దేశం కలిగిన వాడై రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని దేవుని సన్నిధిలో కూర్చొని ఉపవాసం ఉండి ఆయన చేసినట్టు ఆ గొప్ప కార్యం ఎలా చేశారంటే 52 రోజుల్లో మళ్ళీ ఆ గుమ్మములు కట్టగలిగినటువంటి స్థితి దేవుడు మరి నెహెమ్యాకి ఏర్పరిచాడు. ఈ స్థితి కలగడానికి కారణం ఏంటంటే ఉపవాస పరతలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని బట్టి దేవుడు ఈ కార్యాన్ని చేయగలిగినాడు. మరి అదే రీతిగా చూస్తే యోనా పత్రిక 3వ అధ్యాయం, యోనా గ్రంథం 3వ అధ్యాయం 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 1వ వచనం. అంతటి యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము ప్రకటన చేయము. యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయాను. నినివే పట్టణము గొప్పదై 3 దినముల పరిణామం గల పట్టణము. యోనా ఆ పట్టణములో 40 దినములకు ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని విశ్వాసం ఉంచి ఉపవాస దినము సాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకున్నది. ఆ సంగతి నినివే రాజు కనబడినప్పుడు అతడును సింహాసనం మీద దిగి తన రాజవస్త్రం తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండాను.
ఇక్కడ జరిగిన సంఘటన దేవుడు ఉపవాస ప్రార్థన ద్వారా నినివే పట్టణానికి చేసినటువంటి గొప్ప మేళ్ళు. నినివే పట్టణం సర్వనాశనైపోయిన పరిస్థితుల్లో వాళ్ళు వాడు మరి యోనా ప్రవక్త ద్వారా దేవుడు ఆ పట్టణానికి తెలియజేసినటువంటి ఆ సమాచారం విని వెంటనే మరి రాజు సింహాసనం దిగి, రాజు అంతటి వాడి సింహాసనం దిగి గోని పట్ట కట్టుకొని, అంత మాత్రమే కాదు, వాళ్ళ ప్రజలు మొత్తం ఆ రాజ్యం అంతా దండోరు వేయించి, మనందరం కూడా పశువులు అయితేనేమి గనులు అయితేనేమి ఎవరైనా సరే మనమందరం కూడా ఉపవాసం ఉండి, ఒక్కరు కూడా ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి దేవుని కానీ ప్రార్థించినట్టయితే దేవుడు మన యందు పశ్చాత్తాపడి మన యొక్క కోరికను ఈ పట్టణాన్ని నాశనం చేయకుండా చూస్తున్నారనే సంగతిని ఎరిగి వాళ్ళకు ఉన్నటువంటి ఆ చెడుతనాన్ని అంతటి వైదొలుగు చేశారంట. వాళ్ళు ఆ వచనాలు ఏం చేస్తారంటే వాళ్ళ క్రియలు, చెడు నడత నడిచినటువంటి ఆ క్రియలు, వాళ్ళు ఏ రీతిగా దుష్కార్యాలు చేశారో ఆ పట్టణం నాశనం అయిపోవడానికి వాళ్ళ పాపం, వాళ్ళు చేసిన పాపం ఏ రీతిగా ఉందో వాటినన్నింటిని విడిచిపెట్టి వాళ్ళు పశ్చాత్తాపడి వాళ్ళు గోని పట్టు కట్టుకొని వాళ్ళు చేసిన పాపాలన్నీ దేవుని సందులో ఒప్పుకొని ఉపవాసం ఉండి దేవుని ప్రార్థించినప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, దేవుడు వాడ ఎడల దయదలిసి ఆ పట్టణాన్ని తగులబెట్టకుండా నాశనం చేయకుండా కాపాడాడు. దీనికి గల కారణం ఏంటంటే ఉపవాస ప్రార్థన చేసినందువలనే పట్టణంలో ఉన్న పట్టణాన్ని కాపాడగలిగారు, ఆ ప్రజల్ని కాపాడుకోగలిగినాడు, వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకోగలిగినారు. దీనికి కారణం ఏంటంటే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం ఈ ఉపవాస ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా మనందరూ కూడా మేలు పొందుకోవాలని మీకు అందరూ కూడా మనం చేస్తున్నాను. మరి అదే రీతిగా చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ముందున్న పిమ్మట ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి, నీ దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలకున్నట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుష్యుడు ఆ రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు జీవించుని అనెను. చాలు. దేవుడు మరి యేసు ప్రభు మానవ శరీర కార్యకై లోకంలో జన్మించిన తర్వాత ఆయన చేయాల్సిన కార్యాలన్నీ ముందున్నాయి. సువార్త చేయాలి, అద్భుతమైన కార్యాలు చేయాలి కనుక ఆయన శరీరాన్ని మహింపరచుకున్నట్టు కొరకు ఆయన వెళ్ళి 40 దినములు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేశాడు. సాతాను శోధనలు జయించుటకు, శరీరాన్ని మీద జయాన్ని జయించుటకు ఆయన చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, ముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ శోధకుని జయించడానికి కారణం బలం పొందుకోవాలంటే ఏం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి కనుక సాతాన్ని జయించాడు. మరి సాతాను చేసినటువంటి అగ్ని బాణాలన్నీ ఎదుర్చుకోవడానికి చేసినటువంటి కార్యం ఏంటంటే ఉపవాసం. అది ఆ వాక్యంలో చెప్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో చెప్తాడు ఆ విషయాన్ని. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. విశ్వాసమును డాలు పట్టుకున్నది శక్తిమంతులగుదురు, మరియు రక్షణైన శిరస్నానమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును చేయొచ్చు. చాలు. దేవుడు ఈ వాక్యంలో దేవుడు చెప్తున్నాడంటే, సాతాన్ని ఎదుర్కొన్నట్టు దేవుడు చేసినటువంటి ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు సాతాన్ని ఎలాగ ఎదిరించాడంటే, తన యుద్ధంలో యేసు ప్రభు ఆత్మ ఖడ్గానంటే దేవుని వాక్కును ఉపయోగించడంలో ఆయన చేసినట్టు గొప్ప కార్యం ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఆయన ఉపవాసం ఉండి ఆ దేవుడు ఆయన మహింపరిచిన పడిన వలన మరి సాతాన్ని ఎదిరించగలిగిన శక్తిని ఆయన పొందుకున్నాడు. మరి ఈ రీతిగా మనందరూ కూడా దేవుని మన ఎడలు చేసేటి కార్యాలు, మనకున్నట్టు మనసులో మనం ఏదైతే తలంచుకున్నామో ఆ కార్యాలన్నింటి కూడా మనం నెరవేర్చుకోగలాలంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒకే ఒక గొప్ప అవకాశం ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన నాడు సమస్తాన్ని మనం తార్జించుకోవాల్సిన శక్తి దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. మరి యోనా ఏ రీతిగా అయితే నినివే పట్టణానికి వెళ్ళి ఆయన సాటింపు వేశాడో, మరి నినివే ప్రజలు ఏ రీతిగా అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తన ప్రజలకు ఏదైతే కాపాడుకున్నారో, ఇశ్రాయేలు ప్రజలు తన
11 మంది మరి గోత్రాలకు సంబంధించిన వారు మరి బెన్యామీను గోత్రం మీద యుద్ధం సాటించినప్పుడు ఏ రీతిగా తన ప్రజలను వాళ్ళు కాపాడుకున్నారో ఏంటన్నిటి కూడా కారణం ఏంటంటే ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే వాళ్ళు జయాన్ని పొందుకోగలిగారు. ఈ విషయాన్ని మనం గ్రహించుకోవాలని మీకు అందరూ కూడా దయతో మనం చేస్తున్నాను. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించలాగన, దీవించలాగన.